మనం వారం రోజుల తర్వాత అమ్మవారికి బోనం సమర్పించగలిగాం. సో ఇందులో మనం పోలీసుల్ని ఎవరు దూషించడం కానీ వాళ్ళకి వ్యతిరేకంగా ఆలోచించడం కానీ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి స్వతంత్రంగా వాళ్ళ నిర్ణయాలు తీసుకోరు కదా, పైనుంచి వాళ్ళకి ఆర్డర్స్ వస్తే వాళ్ళు ఫాలో అవుతారు. కాబట్టి పోలీసుల్ని శత్రుభావంతో చూడకండి. ఇంకో గవర్నమెంట్ ఇంకోటి చెప్పింది అనుకోండి, వాళ్ళు అది చేయాలి. ఇక్కడ గవర్నమెంటే రాంగ్ స్టెప్స్ వేస్తుంది, అనవసరంగా ఇష్యూ పెద్ద చేస్తుంది. కాబట్టి అనవసరంగా స్థలం కోసం అని చెప్పి లేదా రియల్ ఎస్టేట్ కోసం అని ఇలాంటి పనులు మానుకుంటే బాగుంటుంది. మరి రేవంత్ అన్న మరి వింటాడని, సో ఈ విషయంలో ఒక తెలంగాణ పౌరుడిగా ఆయనకు కూడా బాధ్యత ఉంది. 1200 మంది హిందువులు చచ్చిపోతే బలిదానం చేస్తే ఈ తెలంగాణ వచ్చింది. కాబట్టి హిందువుల హక్కుల్ని కాలరాస్తే ఇది మనం ఎలా చూడాలి అంటే ప్రభుత్వం యొక్క మనసు మారాలి, లేదా ఇందులో మనసు తీస్తే ఏమొస్తుందో అది మారాలి. మనం మంగళవారం అంటే ఈ రోజు నుంచి ఆడపిల్లలు వాయినాలు తీసుకునే మహా కార్యక్రమం మొదలు, శ్రావణ శుక్రవారం నుంచి మొదలు. కాబట్టి ధర్మశాసనాలని మనం ముందుకు తీసుకెళ్లాలి, ధర్మాన్ని కాపాడుకోవాలి. మీరందరూ కూడా ఈ రోజు ఎక్కడెక్కడి నుంచి వస్తున్న బోనాలన్నిటికీ ముందుకు రావాలి. తెలంగాణ అధికారులందరికీ కూడా ఈ విశేష వివరణ తొందరగా అందాలి. కాబట్టి సాధువులందరం కూడా ఏకమయ్యాము. మిగతా సాధువులు కూడా వస్తున్నారు, చాలా మంది చాలా ప్రాంతాల నుంచి బయలుదేరారు. ఇప్పుడు చూడండి, విగ్రహాన్ని తీయడం అనేది ముమ్మాటికి ఎప్పుడైనా సరే అశాస్త్రీయత. అది మనకి విగ్రహాలని తీసేది ఎక్కడా లేదు. మన విగ్రహాలని వేరే వేరే దేశస్తులు ధ్వంసం చేయడమే కానీ మనలో మనము ఐక్యతను లోపించే విధంగా ప్రవర్తించడం కొంచెం ఆలోచించాల్సిన విషయమే. కాబట్టి ఖచ్చితంగా రేపు కానీ ఎల్లుండి కానీ మంచి విశేష వివరణ వస్తే మనందరం ఒక పండగ వాతావరణాన్ని ఇక్కడ పెట్టి పెద్దమ్మ తల్లిని కాపాడుకోవాలి. పెద్దమ్మకే ఈ రోజు మనందరం ఇలాంటి ప్రమాదం తెస్తే మిగతా అమ్మలందరికీ మరి ఎలాంటి తేవాలి? ఇప్పుడు ఒక సాధువులం కాబట్టి మాకు ప్రభుత్వంతో, తర్వాత మీరు అన్నట్టుగా రాజకీయవేత్తలతో కానీ మిగతా ఏ వ్యాపారవేత్తలతో కానీ ముఖ్యంగా పని ఉండదు. మాకు కావాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మన సనాతన ధర్మంలో దేవీ దేవతలకి విలువ ఉంది. అలాంటి దేవీ దేవతలందరినీ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ రోజు మేమందరం కూడా ప్రభుత్వాన్ని ఒక ఆలోచనతోని ముందుకు తీసుకొచ్చి చెప్పిన ముఖ్యమైన విషయం ఏంటంటే 100 గజాల స్థలం ఇచ్చి మిగతా స్థలాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నా కూడా పుణ్యమే. కాబట్టి ఆ 100 గజాల నుంచి ఈరోజు చూడండి సుమారు వారం నుంచి ఎంతమంది వస్తున్నారు. వర్షంని తర్వాత ఇక్కడ ఉన్న ఆ ప్రాంతంలో చాలా మంది ఇంట్లో నుంచి బయటకు వచ్చి బోనాలు పెడుతున్నారంటే వాళ్ళందరికీ గౌరవం. 80 సంవత్సరాల చరిత్ర ఉన్న గుడిని గులగొట్టుకోకూడదు. ఖచ్చితంగా రావాల్సిందే కదా. ధర్మమే గెలిచింది అనేది మన దాంట్లో శాసనాల్లో ఉంది. కాబట్టి పెట్టకపోవడం అనేది ఉండదు. ఎందుకంటే ఉన్నతంగా వాళ్ళు లేఖలన్నీ స్వీకరించారు. ఒకవేళ వాళ్ళు లేఖలు మనం పెట్టిన లెటర్స్ కానీ నిన్న కలెక్టర్ గారి దగ్గర పెట్టాం, మన మేయర్ గారి దగ్గర పెట్టామనంటే వాళ్ళు కాగితాలు తీసుకోకపోతే మీరు అన్న ప్రశ్నలు రావాలి. కానీ వాళ్ళు కాగితాలు తీసుకొని విచారణ జరుపుతామన్నారు కదా. ఇప్పుడు ఈ రోజు కూడా మేము అక్కడ ఉన్న వ్యక్తులతో మాట్లాడినప్పుడు కలెక్టర్ సంబంధించిన వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు 4 days టైం తీసుకున్నారు. అంటే ఈ ఎక్కడ పరిధిలో వస్తుంది, ఎలా వస్తుంది, దానికి ఏ విధమైన ఆంక్షలు విధించాలనేది 4 రోజుల ప్రణాళిక వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి మనం వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. ఇక్కడ మనం చేస్తుంది ఏంటంటే శాంతియుతంగా కొన్ని విషయాలను సాధించాలి. కాగితం మాట్లాడే అంతగా మనిషి మాట్లాడినా కూడా విలువ ఉండదు. కాబట్టి ఒక కాగితం వస్తే రేపటి రోజు తరతరాలకి ఈ గుడికి విలువ తెలిసి వస్తుంది అనేది మా ఆలోచన. కాబట్టి నిన్న చాలా మంది అక్కడ సాధు సత్పురుషులు కూడా వెళ్ళారు కదా, మీరు ఛానళ్ళలో చూసారు. వేరే వేరే వాళ్ళు సాములు వెళ్ళారు, వేరే వేరే సంస్థలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళారు. కాబట్టి ధర్మాన్ని కాపాడడానికని మనం వెళ్ళి ధర్మాన్ని గెలిపించుకున్న భారతదేశం ఇది. మన దేశమే గెలిచింది, మన ధర్మమే గెలిచింది, మన సనాతన ధర్మమే గెలిచింది. కాబట్టి సాధువులందరూ ఏకమైన తర్వాత గుడి, తర్వాత మీరందరూ ఏకమైన తర్వాత భారతదేశంలో ఉన్న హిందువులందరూ ఒక విధంగా రావడం చేత ఈ విధముగా వచ్చిన గుడికి ఖచ్చితంగా పునరుద్ధరణ ప్రభుత్వం ఇవ్వాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వరు అనేది లేదు, ఖచ్చితంగా ఇస్తారు. వాళ్ళు ఇవ్వకపోవడం అనేది కుదరదు. ఎందుకంటే మనం అడుగుతున్న ధర్మంగా అమ్మ గుడి అడుగుతున్నాం కదా, మన ఇల్లు అయితే అడుగుతలేం. కాబట్టి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా వాళ్ళ మనసులో ఆ పెద్దమ్మ తల్లి మార్చి ఆ పరమశివుడి ఆజ్ఞను తీసుకొని ఈ గుడి ఆభరణ అంగరంగ వైభవంగా మనందరం రావాలి. సోదరులు చాలా మంది ఛానల్ వాళ్ళు చేయడం చేత చాలా మంది వస్తున్నారు. కాబట్టి మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ రోజు అక్కడ బోనాన్ని సమర్పించిన ఆ కారణ జన్ముల తల్లులకి కూడా నిండుగా సుభిక్షత సౌభాగ్యం రావాలని చెప్పేసి సాధు సంతులం అందరం కూడా ఒక పిలుపునిస్తున్నాం. స్వామి జై శ్రీరామ్. గుడి కూల్చివేత అమానుషం అండి. ఖచ్చితంగా దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి.
అది చేసే వరకు మా సంఘాలందరి తరపున మేము బీజేపీ ధార్మిక సెల్ తరపున నేను జాయింట్ కన్వీనర్ స్టేట్ బీజేపీ ధార్మిక సెల్ అన్ని సంఘాలని ఏకం చేస్తాము. బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్ ప్రతి హిందూ వస్తారు. మా తల్లి గుడి మేము నిర్మించుకునేదాకా వదులుకోము. దానికి గవర్నమెంట్ డబ్బులు అడిగితే మీరు ఎవరెవరి దగ్గర ఇంత ముందు అన్యమతస్తుల దగ్గర డబ్బులు తీసుకున్నారో అవన్నీ చూపించి ఎంత గవర్నమెంట్ రేట్లో అమ్మారో వాళ్ళకి చూపించి గవర్నమెంట్ ప్లేస్ లో ఉన్నవన్నీ రిమూవ్ చేసి అప్పుడు మమ్మల్ని అడగండి. మా గుడి మాకు ఇవ్వడం కోసం మీరు ఇంత అన్యాయం చేస్తే ఎంతవరకైనా పోరాటం చేస్తాం. మేము వదలము. బోనం సమర్పించాం కదండి, సమర్పించాం. మమ్మల్ని ఆపినా అడ్డుకున్నా మేము బోనం అమ్మవారు ఎక్కించాం, బోనం పెట్టాం. ఇది సంప్రదాయం. మేము ఖచ్చితంగా బోనం సమర్పిస్తామని ఇచ్చినాం. మనము మన చిత్తశుద్ధితో మన అమ్మవారి కోసం పనిచేస్తున్నాం అండి. అమ్మవారి బోనం ఇవ్వాలని డిసైడ్ అయ్యాము. ఇంట్లో బాగున్నా బాగాలేపోయినా వద్దాం అనుకున్నాం. 2 రోజుల నుంచి అడుగుతూనే ఉన్నాం. ఈ రోజు పెట్టుకున్నాం. అందరిని అరెస్టులు చేశారు. నన్ను కూడా చేస్తారని నేను వేరే దగ్గర ఉండి వచ్చాను. టైంకి వచ్చాం, బోనం ఇస్తామన్నాం. అమ్మకి మొక్కుకున్న మొక్కు చెల్లించుకున్నాం. కింద పడ్డాను. నాకు జ్వరం పట్టి బాగాలేదు, అసలు తగ్గలేదు. అలాంటి దేవాదాయ శాఖ మంత్రి అసలు ఆవిడ మనిషి మంత్రి అయినా అసలు ఏంటి అనుకుంటున్నారు అర్థం కావట్లేదు. ఆవిడే బోనం సమర్పించి ఆవిడ పునఃప్రతిష్ఠ చేయించారు. కొండా సురేఖ గారికి నేను చేస్తున్న డిమాండ్, మీరు బోనం ఎత్తుకున్నది నిజమైతే, మీది యాక్టింగ్ కాకపోతే, బోనం ఎత్తుకున్నది నిజమైతే ఇక్కడ బోనం మీరు వచ్చి సమర్పించి మీరు ఈ గుడి కట్టింపించి ఇవ్వండి. మీరు బాగుపడతారు. లేకపోతే సర్వనాశనం తెలంగాణ ప్రభుత్వం, మీ మంత్రులు. అయ్యా ప్రధానమంత్రి మోడీ గారు, ఈ విషయం నేషనల్ మీడియాలో జరగాలి, చూడాలి. మీరు మా అమ్మవారికి ఇక్కడ ఏం జరిగిందో మీరు బుద్ధి చెప్పి గట్టిగా ఈ రజాకార్ ప్రభుత్వాన్ని మీరు ఒక గంట కనిపెట్టి వాళ్ళ సంగతి తేల్చి మాకు ఈ గుడి గురించి ఏదైనా చేయండి. హిందువులకి ఇక్కడ రక్షణ లేదు. మీరు హిందువు కాబట్టి హిందువుల పక్షాన్ని నిలబడే వ్యక్తిని మీకు విన్నపం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వల్ల పట్ల కేంద్రమైనా కనీసం మా గోడి వినాలని కోరుకుంటున్నాను. మేమందరం జై హో మోడీ అంటాం. మీరు మా వెంట నిలబడాలి. ఏం చెప్పమంటారా అండి? నా హాలత్ చూస్తుంటే మీకు అర్థమైతలేదా? నన్ను పోలీసులు రాకముందుకే జుట్టు పట్టుకొని ఈడ్చుకొని తీసుకువెళ్ళి ఆ పోలీసు వ్యాన్ లో వేసేసి నన్ను తీసుకెళ్ళి, నేను ఏమైనా తీవ్రవాదినా లేకుంటే అక్రమంగా చొరబడతారన్నా ఏమన్నా ఇక్కడ ఉన్నదాన్న? నేను ఇక్కడ అమ్మవారి దగ్గరికి శ్రావణ మాసం తొలి మంగళవారం, నాకు శ్రావణ మాసంలో మేము బోనాలు చేసుకుంటాం. మా ఏరియాలో మేము బోనాలు చేసుకుంటాం. మా ఏరియాలో ఇంకా బోనాలు కాలేదు మాకు. అట్లా అని చెప్పేసి పెద్దమ్మ తల్లి దగ్గరికి వద్దామని చెప్పేసి గుడికి వస్తుంటే నేను తీసుకెళ్లి అక్రమంగా అరెస్ట్ చేసారు నన్ను. ఇదేనా పద్ధతి? మరి ఇదేం ప్రభుత్వం? మరి ఇదేనా బంగారు తెలంగాణ అంటే? లేకపోతే సామాజిక తెలంగాణ అంటే ఇట్లా ఉంటుందా? మరి అందరికి సమాన న్యాయం ఉంటుందా? లేకపోతే నాకు ఒక్కదానికి వేరే న్యాయం పెడుతున్నారా మీరేమన్నా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి నా మీద ఏమైనా 144 సెక్షన్ ఏమైనా పెట్టినేమో ఈ ఏరియాలో, అందుకే మమ్మల్ని ఎవరు కూడా రాణిస్తలేరు. ఇంత దౌర్జన్యం అనేది పనికిరాదు. అది ప్రభుత్వం భూమిలోనే దేవాలయాలను అభివృద్ధి చేయాలి. ఒకవేళ ప్రైవేట్ భూమిలో ఎవరైనా చేసుకుంటామంటే అది వాళ్ళ ఇష్టము. ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి దేవాలయాన్ని కూలగొట్టే అంత దరిద్ర స్థితి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది అసలు? దేనికోసం సమాధానం ఉందా మీ దగ్గర? రేవంత్ రెడ్డి గారు 4-5 రోజులు అవుతుంది. హిందూ బంధువులందరూ కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. లొల్లు పెడతా ఉన్నారు. అక్కడ వెళ్ళి మెమరాండంలు ఇస్తా ఉన్నారు. కలెక్టర్ కి మెమరాండం ఇచ్చిరు వాళ్ళు వెళ్ళి. అయినా సరే ఉలుకు పలుకు లేదు. మీకు ఎందుకుంది దేవాదాయ ధర్మాదాయ శాఖ? ఏంటికుంది మీ దగ్గర? ఆ మంత్రిని తీసి పక్కకు పడేసేయండి. చేతగాని దద్దమ్మ పుట్టింది మాత్రం వరంగల్లో, కానీ అమ్మకు భద్రకాళి అమ్మవారి విషయంలో మాత్రం ఒక్కరు కూడా లేరండి. అక్కడ మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారంట. అక్కడ దౌర్జన్యం జరుగుతా ఉంది. మేము అక్కడికి వెళ్తున్నామండి ఇప్పుడు.